హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ క్యాంటీన్లో ఫుడ్ ట్రై చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ హైదరాబాద్లో ఇది 2014 నుంచి ఉంది అండ్ వేరియస్ ప్లేసెస్లో ఉంది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 120 to 150 స్టాల్స్ వరకు ఉన్నట్టున్నాయి. ఏంటంటే 5 రూపీస్కి మీల్స్ కదా, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద కర్రీస్ ఎలా ఉంటాయి అనే ఒక క్వశ్చన్ మార్క్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. రోజు చూస్తూ ఉంటాను బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూద్దాము అని ఇక్కడ వరకు వచ్చాను. సీరియస్లీ మనం రెగ్యులర్గా బయట తినే స్ట్రీట్ ఫుడ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుడ్ చాలా వరకు బెటర్. వీళ్ళు ప్రతిరోజు సాంబార్ రెగ్యులర్గా ఉంటుంది రైస్తో పాటు. అండ్ ఆ సాంబార్ కూడా ఏదో వాటరీగా ఉండటం కాకుండా దాంట్లో వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ కర్రీ అయితే రోజు మారుస్తూ ఉంటారు. సాంబార్ అండ్ రైస్ రెగ్యులర్గా ఉంటుంది. 5 రూపీస్కి మనకి రైస్ సఫిషియెంట్గా మీకు కావాలంటే మరోసారి పెడతారు. సాంబార్ అండ్ ఒక కర్రీ విత్ వాటర్ ప్యాకెట్. బయట వాటర్ ప్యాకెట్ ఒకటి మనం కొనుక్కోవాలంటే మినిమం 2 రూపీస్ ఉంటుందండి. అలాంటిది వీళ్ళు 5 రూపీస్లో రైస్ అన్లిమిటెడ్గా పెడతారు, విత్ మళ్ళీ కర్రీ కావాలన్నా పెడతారు. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం కూడా అదే. 5 రూపీస్ మీల్స్ ఎవరు లేని వాళ్ళు, అసలు తినటానికి లేని వాళ్ళే తింటారు అనే ఒక రాంగ్ పర్సెప్షన్లో ఉన్నాను. ఈవెన్ నేను, నాతో పాటు కొంతమంది, మీలో కొంతమంది అలా ఉండొచ్చు. ఏంటంటే మనందరికీ కొంచెం తెలియడానికి ఇది వీడియో చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, నియర్ బై వర్క్ చేసే ఎంప్లాయీస్ వస్తున్నారు, దారిలో వెళ్ళే వాళ్ళు. ఇక్కడ నుంచి లైక్ అమీర్పేట్లో ఇప్పుడు నేను ఉన్నానండి, సత్యం థియేటర్ పక్కనే. సో ఈ ఆన్ ద వే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ టైంకి మనకి ఫుడ్ తినాలి, బయట తినేదానికన్నా ఇక్కడ కొంచెం హోమ్లీ ఫుడ్లా ఉంటుంది కదా, రైస్ విత్ సాంబార్ అండ్ కర్రీ. సో అలా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. ప్రతిరోజు వీళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంటికి వెళ్ళి లంచ్ చేసే బదులు ఇక్కడ తిని వెళ్తారట. సో చూడండి, మనం ఏదో తక్కువ ప్రైస్ కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ చూస్తే చూడండి, అక్కడ కూడా ఉన్నారు చాలామంది కూర్చుని ఆరామ్సే తింటారు. సో ఈసారి ఎప్పుడైనా మీరు అన్నపూర్ణ క్యాంటీన్స్ చూస్తే మొహమాట పడకుండా జస్ట్ 5 రూపీసే కదా, ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. బయట దొరికే మసాలా ఫుడ్తో కంపేర్ చేస్తే ఇది చాలా వరకు బెటర్ అండి. మీలో ఎంతమంది ఈ ఫుడ్ ట్రై చేశారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ వచ్చి ఇలా క్యాంటీన్స్లో నుంచి తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఒక ఎంటీ బాక్స్ క్యారీ చేస్తే మీరు అక్కడ వాళ్ళు ఫుడ్ దాంట్లో పెట్టిమ్మన్నా ఇస్తారు. అలా మీరు మీ క్లాస్ రూమ్ లేదా మీ ఆఫీస్లో వెళ్ళి ఆరామ్సే కూర్చొని తినచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. See you again in another interesting video. Till then, happy gardening and enjoy your food.